హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందూరు సిస్టర్. ఈరోజు మనం శివరాత్రి సందర్భంగా స్వీట్ పొటాటో స్వీట్ చేసుకుందాం. స్వీట్ పొటాటోస్ తోటి ఒక స్వీట్ ఐటమ్ చేసుకుందాం. ఎందుకంటే సాయంత్రం ఉపవాసం అయిపోయిన తర్వాత మనం ఫ్రూట్స్ అట్లాంటివి తింటాం కదా, లైట్ ఫుడ్. ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇవి కూడా తింటాం అనమాట మనం. కొంతమంది ఉడకబెట్టుకొని తింటారు, కొంతమంది స్వీట్ లాగా చేసుకొని తింటారు. నేను అవి ఎట్లా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. దీనికోసం మనం ఇట్లా రౌండ్ రౌండ్గా కట్ చేసుకుందాం. చూసుకోవాలి, ఇవి లోపల పుచ్చిపోయి కూడా ఉంటాయి. అవి చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట. ఇవి కట్ చేసుకుని వెంటనే వాటర్లు వేసుకుంటే నల్ల పడకుండా ఉంటాయి. వాటర్లు వేసుకుందాం మనం కట్ చేసుకుంటూ, కొన్ని కొన్ని కట్ చేసుకుంటూ వాటర్లు వేసుకుందాం. ఇట్లాంటి మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకోండి. ఎందుకంటే ఆ స్వీట్ పొటాటోస్ ఉట్టిగానే అడుగంటుతాయి అన్నమాట. అడుగంటకుండా ఉండడం కోసం కొంచెం మందంగా తీసుకోవాలి. ఫ్రెష్ నెయ్యి, జస్ట్ నవ్వు ఇప్పుడే చేసిన అనమాట. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఇది సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. మనం మంట పెద్దగా పెట్టినాం అనుకో మాడిపోతాయి. నెయ్యి అంతా కలిసేటట్టు ముక్కలకి కలుపుకొని, తర్వాత దీని మీద మూత పెట్టకుండా నేను ఎట్లా చేస్తా అంటే, దీని మీద మూత పెట్టకుండా ఇట్లాంటి ఒక జబ్బ లాంటిది, అంటే బేసన్, చిన్న బేసన్ తీసుకొని దాంట్లో మంచినీళ్ళు పోసుకోవాలి. ఇట్లా వాటర్ పోసుకొని దీని మీద పెట్టుకోవాలన్నమాట. అయితే ఈ వాటర్ ఏమవుతుందంటే ఉడుకుతుంటే కింద నుంచి ఆవిరి రూపంలో దాంట్లోకి వచ్చేస్తాయి. అప్పుడు అడుగంటకుండా మంచిగా వాటర్తో, ఆవిరి వచ్చిన వాటర్తో ఉడుకుతుంటాయి అనమాట. 50% ఉడికిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకుందాం. ముందే షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చూడండి ఎట్లా ఆవిరి వాటర్ ఎట్లా వస్తున్నాయో. ఈ వాటర్ తోటి మంచిగా ఉడుకుతుంటాయి అన్నమాట. ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే ఇట్లా అడుగు పట్టేస్తుంటాయి. ఇంకా చక్కగా 50% అయిపోయింది. మంచిగా దీని ఇక్కడ పెట్టేసి చూడండి, 50% చక్కగా ఎంత మంచిగా అయిందో. ఇప్పుడు దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకున్నాం. కొంతమంది బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. మాకు ఎప్పుడు షుగర్తోనే అలవాటు. ఒక 3 టేబుల్ స్పూన్లు అట్లా వేసుకున్నాం. ఎక్కువ షుగర్ కూడా అక్కర్లేదు, సరిపోతుంది. ఇట్లా మంచి కలుపుకొని దాన్ని ఎక్కువ డిస్టర్బెన్స్, ముక్కని ఎక్కువ డ్యామేజ్ చేయకుండా నీట్గా స్లోగా ఇట్లా కలుపుకోవాలి. కూరలాగా కలిపెట్టినాం అనుకోండి, మెత్తగా అయిపోతుంది. ఇట్లా ముక్క ఖరాబ్ కాకుండా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ నీళ్ళది గిన్నె పెట్టుకోవాలి. చూసారా, చక్కగా ఉడికిపోయినాయి. షుగర్ కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది, దాంట్లో కరిగిపోయింది. ఇప్పుడు ఇవి మొత్తం మంచి కుక్ అయినాయి అనమాట. సో ఇవి రెడీ అయిపోయినాయి కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చిన్నప్పుడు స్వీట్ పొటాటో అంటే మా అమ్మ వాటర్లో ఉప్పేసి ఉడకబెట్టిచ్చేదనమాట. నాకు అట్లనే తెలుసు. ఇట్లా చేయబట్టి ఒక 5-6 ఏళ్ళు అవుతుంది అంతే నాకు ఈ ప్రాసెస్ తెలిసి. మా ఊర్లో మేమైతే వీటిని మోరంగడ్డలు అంటాం. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే దినుసుగడ్డలు అంటారు. మీరేమంటారు ఫ్రెండ్స్? మీరు ఎట్లా పిలుస్తారో చెప్పండి. వీటిని మేమైతే మోరంగడ్డలు అని పిలుస్తాం అనమాట. సో ఇట్లా కట్ చేయడం వల్ల మంచి ఇట్లా ఒక్కొక్క పీస్ ఇట్లా తీసుకొని తినడానికి ఉంటుంది అనమాట. తినొచ్చు అట్లా. ఇప్పుడు నేను తినను, ఎందుకంటే ఉపవాసం. ఎందుకని అది అయిపోలేదు, సాయంత్రం కాలేదు. దీపం పెట్టుకున్న తర్వాత తింటా అనమాట. ఇది స్వీట్ పొటాటో రెడీ.